రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నష్టం జరిగిన ప్రాంతాల్ని వెంటనే సందర్శించి వివరాల్ని సేకరించాలని ఉద్యానవన శాఖ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. వరి కోతలు ఊపందుకున్న కారణంగా వచ్చే 2-3 వారాలు జాగ్రత్తగా ఉండాలని, అకాల వర్షాలు సంభవించే సమయంలో పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్స్తో సమన్వయం చేసుకుంటూ మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్స్ ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నష్టం జరిగిన ప్రాంతాల్ని వెంటనే సందర్శించి వివరాల్ని సేకరించాలని ఉద్యానవన శాఖ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. వరి కోతలు ఊపందుకున్న కారణంగా వచ్చే 2-3 వారాలు జాగ్రత్తగా ఉండాలని, అకాల వర్షాలు సంభవించే సమయంలో పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల.